కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్ అయిందనో ఇంకోటని కాదు. నిజంగా విన్ అయ్యేది ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను, సిబ్బందిని, మంత్రులను ఇక్కడ దూలకంటే ఆ పిటిషన్లు వేసినటువంటి 2 రెడ్లను మీరు ఊకొండా అంటే అయిపోతుంది. ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని దోలిచ్చి, ఇటువైపు నుంచి మంత్రులను దోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలనందరినీ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్, మళ్ళా రేపు ఎవరైతే 8 తారీఖు అని చెప్పుకున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు ఇన్డెప్త్ లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు ఇక్కడికి. తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంటులో ఒక చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏందంటే సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ కాగితం వీళ్ళ చేతిలో పెట్టొద్దని చూస్తా ఉన్నది. కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా, మాకు హక్కుగా రావాల్సినటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే వీళ్ళు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన రిక్వెస్ట్ చేసినాము, మీరు పిటిషన్లు వాపసు తీసుకోమన్నాము. లేదు, మేము పిటిషన్లు వాపసు తీసుకోము, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడుతుంది. అది తిరుగుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు. మీ ముఖ్యమంత్రి, రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు, రెడ్డి ప్లీడర్ గారే వాదిస్తాడు. ఇలా బీసీలను పిచ్చోళ్ళని చేస్తేందుకు ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ, మాకు హైకోర్టు చుట్టూ తింపుకుంటూ ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.